హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3T వ్లాగ్స్. ఫ్రెండ్స్, మేము ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బస్సులో అయితే పండు అయితే పడుకుని ఫోన్ చూస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, చాలా రోజులు అయితే అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేసి 3T వ్లాగ్స్లో. HD కంపెనీ వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. ఫ్లైట్ అయితే మాకు హైదరాబాద్ నుంచి ఉంది. సో మేము తెనాలి నుంచి బస్సులో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. మేమైతే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం అనమాట. ప్రశాంతంగా పట్టుకొని హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాం. నైట్ బస్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ అయితే హైదరాబాద్లో దిగాం అనమాట. సో చాలాసేపు పండు నేను మాట్లాడుకుంటూ అయితే ట్రావెల్ చేశాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈవెంట్కి అయితే నేను హెల్మెట్, కెమెరా, బ్యాగ్ ఇవన్నీ క్యారీ చేస్తున్నాను అనమాట. బస్సులో మాకు చాలా స్పేస్ అయితే ఉంది. ఇంకా అక్కడ పెట్టేసుకొని హైదరాబాద్కి వెళ్ళాము. విజయవాడ వెళ్ళగానే ఫుల్ వాన అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే బస్ పక్కన పార్క్ చేశారు. మిగతా ప్యాసింజర్స్ వచ్చే వరకు మేము వెయిట్ చేసాం అనమాట. కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకా కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ మీద నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాం కదా. అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే ఉంది. సో అది చూసుకుంటూ మేము వెళ్ళిపోయాము. మీలో ఎంతమంది కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చారో కింద కామెంట్స్ అయితే చేయండి. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ అయితే వెళ్ళాము. ఆ రోజు మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేసాము. ఆ నైట్ అక్కడ నిద్రపోయి తెల్లారే మళ్ళీ మేము ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళాము. ఇంకా క్యాబ్ దిగిన వెంటనే మళ్ళీ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాం అనమాట 3T వ్లాగ్స్ లోకి. నిద్రమత్తులు అయితే ఉన్నాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 7 కల్లా ఫ్లైట్ అయితే బుక్ చేశారు. మేము 3:30కి అయితే లెగిసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. చెకింగ్ అంతా అయిపోయింది. లోపలికి అయితే వెళ్ళాము. పండుకి బాగా ఆకలేసింది అనమాట. సో అక్కడ టిఫిన్ చేయాలన్నా సరే ఒక దోశ కాస్ట్ ఎంత ఉందో పండు చెప్పిద్ది. 785 రూపీస్ ఉంది. మనం విడిగా బయట 2 వారాలు తినొచ్చు అనమాట దోశనైతే మనం. అందుకే ఇంకా మేము ఏం చేసామంటే లోపల ఒక మెషిన్ అయితే చూసాం అనమాట. దాని లోపల పండుగ కావాల్సిన బ్రెడ్ అండ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వాటిని పర్చేస్ చేసాము. పండు అయితే వాటిని కలెక్ట్ చేసుకుంటుంది కింద నుంచి. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. 120 రూపీస్ అంట ఒక బ్రెడ్, ఒక చాక్లెట్. సర్లే, ఇడ్లీ ప్రైస్ చూస్తే 400. ఒక ఇడ్లీ 3 చట్నీస్కి 400 రూపీస్ అంట. మనం బయట మంచిగా ఫుడ్ తినవచ్చు. ఇంకా అందుకే మేము అవి పర్చేస్ చేసిన తర్వాత పక్కన కూర్చున్నాము. కూర్చున్న తర్వాత హ్యాపీగా వాటిని తిన్నాం. నాకైతే ఇష్టం లేదనమాట ఎర్లీ మార్నింగ్ ఆ బ్రెడ్ అవన్నీ నాకు తినడం ఇష్టం లేదనమాట. ఇంకా పండు కోసం పర్చేస్ చేశాను. పండు తింటుంది. తినిన తర్వాత నాకు కూడా పెట్టింది అనమాట. నేనైతే వద్దని చెప్పాను. సో పండు బలవంతంగా పెట్టింది. ఇంకా తినిన తర్వాత నాకైతే అంతకేమీ నచ్చలేదన్నమాట ఆ బ్రెడ్ అయితే. తర్వాత చాక్లెట్ ఒకటి తీసుకుంది. ఆ చాక్లెట్ కూడా ఏదో ఒక రకంగా అయితే ఉందన్నమాట. సో ఇంకా వాటిని ఎట్లాగొట్లా కంప్లీట్ చేసేసిన తర్వాత మా ఫ్లైట్ ఉండే గేట్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. సో ఆ గేట్లో కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఫ్లైట్ అయితే వచ్చింది. సో మా ఫ్లైట్ అయితే ఇండిగో అనమాట. లోపలికి అయితే ఎక్కి ఇంకొక చిన్న వీడియో అయితే తీస్తున్నాము. పండు అయితే చాలా ఎక్సైటెడ్ అయితే ఉందన్నమాట. ఇది సెకండ్ టైం పండు అయితే ఫ్లైట్ ఎక్కటం. బయటంతా చలిగా ఉంది, వర్షం పడుతుంది హైదరాబాద్ లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫుల్ ఏసీ, మామూలుగా లేదు, చలితో వణికిపోయామన్నమాట. పొగలొచ్చి అంత ఏసీ అయితే పెట్టారనమాట. సో పండు ఆల్రెడీ నిద్రమత్తులో ఉంది కాబట్టి ఫ్లైట్ ఎక్కగానే హ్యాపీగా ఒక నిద్రేసింది అనమాట. ఫ్లైట్ ఎక్కిన ఒక 10 to 15 minutes తర్వాత అయితే ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో పండు వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇచ్చింది. పండుకి ఎలా అనిపించిందో తన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకునిద్ది. పైన ఫ్లైట్ లో నుంచి చూస్తుంటే కేరళ మాత్రం సూపర్ గా ఉందన్నమాట. చిన్న చిన్న ఇల్లులు, గ్రీనరీ, ఆ మధ్యలో బోట్స్, కాలువ, చాలా బాగుంది సీనరీ మాత్రం. అండ్ అప్పుడే వర్షం పడుతుంది కదా, తుపర ఇంకా చాలా బాగుంది వ్యూ చూస్తానికి. ఫుల్ ఎంజాయ్ చేసా వ్యూని చూస్తా మాత్రం. ఇంకా ఫైనల్ గా మేము కొచ్చి ఎయిర్పోర్ట్ కి అయితే ల్యాండ్ అయిపోయాం అనమాట. ఇక్కడ కూడా మనకి ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా కొచ్చి ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. చాలా క్యూట్ గా ఉంది చూస్తానికి. చందు ఏమో ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రెండ్స్ వస్తే తను వాళ్ళతో పాటు వెళ్తే నేను వెనకాల మెల్లిగా వస్తా. 3T వ్లాగ్స్ లో వీడియో తీయాలి కాబట్టి, మీ అందరికి కొచ్చిని చూపించాలి కాబట్టి వీడియోస్ తీస్తూ వస్తున్నాను అనమాట లేట్ గా. కొచ్చి ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాన అయితే పడుతుంది అనమాట. సో హైదరాబాద్ లో వాన పడుతుంది, అలాగే కొచ్చిలో కూడా వాన పడుతుంది. ఒక 15 minutes అయితే వెయిట్ చేసాము. తర్వాత మాకు క్యాబ్ అయితే వచ్చిందనమాట. ఇంకా క్యాబ్ లో స్టార్ట్ అయిపోయాము హోటల్ దగ్గరికి. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి అయితే మాత్రం ఆల్మోస్ట్ 1.5 hour ట్రావెల్ అనమాట. చాలా దూరంలో అయితే హోటల్ బుక్ చేశారు. యాక్చువల్లీ ఈవెంట్ అయితే అక్కడే జరుగుతుంది అనమాట. ఈవెంట్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది. అక్కడ సీనరీ మాత్రం చాలా బాగుంది. నేను చందు అయితే మంచిగా కాఫీ తాగుతూ వ్యూ ఎంజాయ్ కూడా చేసాము. ఒక రీల్ కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేసాం అనమాట. ఒకసారి మీరు ఆ రీల్ చూడకపోతే మాత్రం పండు కాఫీ తాగేది ఆ రీల్ చూడొచ్చు. ఈ వీడియో ఎప్పుడు తీసాడో కూడా నాకు తెలీదు. నేను సీరియస్గా వర్క్ చేస్తున్నా, తొందరగా కంప్లీట్ చేసేసేసి ఫుడ్ తినాలి, ఫుల్ ఆకలేస్తుంది అని చెప్పి సీరియస్గా తీస్తున్నా. వీడియో ఎప్పుడు తీసాడో నాకే తెలియదు. ఇప్పుడు చూసుకుంటున్నా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వీడియోని. ఇంకా టెక్ ట్రావెల్ తెలుగు ఛానల్ కోసం చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ లోపు పండు అయితే ఫుడ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. నాకు తెలియదు యాక్చువల్లీ ఇంత ఫుడ్ ఉంది అని చెప్పేసి. సో నేనైతే సీరియస్గా వీడియోస్ రికార్డ్ చేస్తూ లోపల అయితే ఉన్నాను. పండు అయితే ఆల్మోస్ట్ అన్నిటినీ టచ్ చేసినట్టుంది. వెజ్ పెట్టారు, నాన్ వెజ్ పెట్టాడు. ఇక్కడికి వచ్చేసరికి సలాడ్స్, కర్డ్ రైస్
చేసి పెట్టారనమాట. అక్కడ చూసుకున్నట్టయితే చికెన్ మ్యాంచో సూపు, వెజ్ సూప్ కూడా పెట్టారనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం గులాబ్ జామ్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, డెజర్ట్స్ మొత్తం పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫుడ్ సెక్షన్ మాత్రం. సో నా షూట్ అయిపోయిన తర్వాత మాకు మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఉందన్నమాట. ఒక 15 మినిట్స్ టైం దొరికింది మాకు. ఆ 15 మినిట్స్లో చాలా స్పీడ్గా అయితే లంచ్ చేసాము. నేనైతే మాత్రం వైట్ రైస్ అండ్ పప్పు వేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ అప్పడాలు అయితే చాలా ఫేమస్ అనమాట. నాకు ఆ అప్పడాలు అయితే చాలా బాగా నచ్చినాయి. పాపడ్ అంటారు అనుకుంటా. తర్వాత మటన్ అయితే నేను వేసుకున్నాను. నాకు మటన్ కర్రీ అయితే అంతేమీ నచ్చలేదు. పండు నువ్వేం తిన్నావు? మటన్ స్పైసీగా ఉంటుందేమో అని అనుకున్నాను. అన్నీ చప్పగా ఉన్నాయి. మనం స్పైసీ ఎక్కువ తింటాం కదా, చప్పగా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ బటర్ నాన్ తిన్నాను అండ్ రైస్ ఐటెంలో తిన్నా, పన్నీర్ కర్రీ తిన్నా, చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా పండు అయితే ఐస్ క్రీమ్ తింటానంటే నేను తెచ్చుకోమని చెప్పాను. నాకైతే ఐస్ క్రీమ్స్ అంత ఇష్టం లేదనమాట. ఫైనల్గా మా టైం అయిపోయింది కాబట్టి స్పీడ్గా మేము స్టార్ట్ అయిపోయాము. మా క్యాబ్ అయితే వచ్చేసింది. హోటల్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇంకా మేము స్పీడ్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేటప్పటికి మాకు మధ్యలో ఒక మెయిల్ అయితే వచ్చింది. మీ ఫ్లైట్ అయితే ఒక 1 అవర్ డిలే అని చెప్పేసి కొద్దిగా హ్యాపీ అనిపించింది. సో ఫ్లైట్ డిలే అయినందుకు మాకు ఈ ప్యాకెట్స్ అయితే ఇచ్చారనమాట. లోపల ఒక బిస్కెట్ అలాగే చిన్న డ్రింక్ అయితే ఉందన్నమాట. సో అవి తినేసి కొద్దిసేపు వెయిట్ చేసాము. ఈ లోపు మా ఫ్లైట్ అయితే వచ్చింది. ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.